హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్ మేడ్ విత్ లవ్ సర్వ్డ్ విత్ కేర్. ఈరోజు అయితే మన క్లౌడ్ కిచెన్లో నేను మసాలా పీనట్స్ని ఎలా ప్రిపేర్ చేస్తామనేది చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ నేనైతే ఈ కాయలు చూసారా, చిన్న చిన్నగా ఉన్నాయి. సో రెగ్యులర్గా మనకి బయట దొరికే హైబ్రిడ్ కాయలు కాదండి ఇవి. నార్మల్గా మనకు ఊర్లలో దొరుకుతాయి కదా, నాటుకాయలు అంటారు కదా, చిన్నగా ఉంటాయి బాగా. అండ్ గింజలు కూడా తక్కువ అని అంటారు, కానీ ప్రతి కాయలో కూడా గింజ ఉంటుందండి. అది చిన్నదైనా సరే చాలా టేస్ట్ ఉంటాయి. సో అందుకని ఇవే యూజ్ చేస్తాను. మా క్లౌడ్ కిచెన్లో పీనట్కి సంబంధించి ఎలాంటి ఐటమ్ చేసినా కూడా వీటినే యూజ్ చేస్తాం అనమాట. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒలిచి పెట్టుకుంటాం, ఎన్ని కావాలంటే అన్నీ. ముందే ఒలిచేస్తే పాడైపోతాయి అని చెప్పేసి కాయల రూపంగానే కొనుక్కున్నామండి. సో వీటినే మేము ఐటమ్స్ని ప్రిపేర్ చేయడానికి ముందు ఒలిచి పెట్టుకుంటాము ఆ టైంకి. సో చూసారా, ప్రతి కాయలో కూడా గింజలు ఉంటాయి. అండ్ పుచ్చులు ఏమన్నా ఉంటే కూడా ఇప్పుడే తీసేసి పక్కన పెట్టేస్తాం అనమాట. సో వీటి వల్ల ఏంటంటే ఇవి ఇంట్లో పెద్దవాళ్ళకైతే బాగా తెలుస్తుంది, చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు చూసారా, అన్నీ కూడా నాకు కావాల్సినన్ని మాత్రం ఒలిచి పెట్టుకున్నాను. అండ్ గింజలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి అన్నమాట. ఇవి అన్నీ యూనిక్గా మాత్రం ఉండవు. సో ఇప్పుడైతే మసాలా పీనట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నానండి. ప్యాన్లో నేను రెగ్యులర్గా మనం కుకింగ్కి యూజ్ చేసే సాల్ట్ని యూజ్ చేస్తున్నాను. మనం పీనట్స్ ఎన్ని తీసుకున్నామో దానికి డబుల్ క్వాంటిటీ సాల్ట్ తీసుకోవాలి. సో ఈ సాల్ట్ని బాగా వేడి చేయాలండి. బాగా వేడి చేసిన తర్వాత నేను ఆల్రెడీ మనం ఒలిచి పెట్టుకున్న పీనట్స్ ఉన్నాయి కదా, సో వాటిని దీంట్లో వేసి రోస్ట్ చేస్తాను అనమాట. చాలా స్లోగా అండి, నాకు దగ్గర 40 to 45 minutes టైం పట్టింది. చాలా స్లోగా చేస్తేనే ఈ ప్రాసెస్ మసాలా పీనట్స్కి అంత టేస్ట్ ఉంటుంది అనమాట. సో అందుకనే స్పెషల్ ఐటెం కింద యాడ్ చేసుకున్నాం మేము మా మెనూలో దీన్ని మాత్రము. సో చాలా స్లోగా రోస్ట్ చేసి అన్నీ ఈవెన్గా కుక్ అయ్యేంత వరకు కూడా చూసుకొని దగ్గరుండి తిప్పుతూ ఉంటామండి. సో సాల్ట్లో వేయించుతున్నారు కదా, మరి సాల్ట్ పట్టేస్తుందనే డౌట్ మీకు రావచ్చు. సో లేదండి, సాల్ట్ అసలు వీటికి పట్టదు. సాల్ట్ పట్టడానికి ప్రాసెస్ వేరేగా ఉంటుంది. సో ఇదైతే సాల్ట్ పట్టదు, మీకు నార్మల్గానే ఉంటాయి పల్లీలు. అండ్ అట్లనే కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా, పింకిష్ రెడ్లోకి వస్తున్నాయి కదా. సో ఈ టైంలో ఏంటంటే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, అంటే ఒక్కొక్కటి కుక్ అవుతుందని అర్థం అన్నమాట. సో అట్లనే వదిలేస్తే మాత్రం బాగా ఎక్కువ వేగిపోతాయి. తిప్పుతూనే ఉండాలి మనం దాన్ని, అట్లా వదిలేయకుండా. సో అటు ఇటు తిప్పుతున్నప్పుడు అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. బ్లిస్టర్స్ వస్తున్నాయి చూసారా, అండ్ అలానే కలర్ కూడా బాగా చేంజ్ అయింది కదా. ఈ టైంలో బాగా వేగిపోయినాయి కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ గరిటె తీసుకొని సాల్ట్ని పీనట్స్ని సపరేట్ చేసేస్తాను. సో ఈ గరిటె అయితే ఈజీగా వచ్చేస్తుందండి, ఎందుకంటే ఉప్పు అంతా కూడా కింద నుంచి సపరేట్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు అలా తీసి పెట్టుకున్న పీనట్స్కి మసాలాని యాడ్ చేస్తాను. ముందైతే 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ, ఈ వెల్లుల్లిపాయ మీకు కావాలంటేనే వేస్తామండి, కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు. సో లేదంటే వెల్లుల్లిపాయ తీసేసి చేస్తాం. అండ్ వెల్లుల్లిపాయ అలానే నేను స్క్రీన్ మీద చూపిస్తున్న మసాలాలన్నీ కూడా వేసేసి మొత్తం వేగనిచ్చి ఒక 2-3 minutes ఈ పల్లీలను కూడా వేసి తిప్పేయాలండి. సో ఇలా తిప్పేసిన పల్లీలని కొంచెం చల్లారనిస్తే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ పల్లీలని మీరు కూడా టేస్ట్ చేయాలి అని అనుకుంటే నేను స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, అలానే మెనూ కార్డ్ కూడా లాస్ట్లో అటాచ్ చేశాను, వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి. అండ్ మా మెనూ కార్డ్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి, స్వీట్స్, స్నాక్స్, కారపళ్ళు, పచ్చళ్ళు, అట్లనే టిఫిన్స్, బిర్యానీ బల్క్ ఆర్డర్స్లో చేస్తామండి. మీరు కూడా ఒకసారి చూసి మీకు నచ్చితే ఆర్డర్ పెట్టేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.